హలో వనిక, స్కూల్ టైం అవుతుంది. మీ మిస్ ఫోన్ చేసింది. మీ మిస్ ఫోన్ చేసింది. స్కూల్కి వెళ్తావా? స్కూల్కి వెళ్ళాలి. నువ్వు వచ్చి పొలం కాడ కూర్చుంటే ఎట్లా? డాడీయా? స్కూల్కి వెళ్దాం పద. వెళ్దాం స్కూల్కి పద. నడు 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 స్కూల్కి. అంతే పద, అంతే పద. నడు నడు. ఆగు, నేను వస్తున్నా. ఆగు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మటుకు మేము మా పొలానికి వచ్చాము. ఎందుకంటే మా పొలంలో కలుపు తీపిస్తున్నాం అనమాట. సో చాలా వరకు అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 9 అయిందండి. సో ఇక కలుపు తీసే వాళ్ళని కూడా చూపిస్తాను, చూడండి. సో దానికంటే ముందు ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు కూలీ వాళ్ళని కూడా చూపిస్తాను. వాళ్ళు టిఫిన్ తింటున్నారు. టిఫిన్ కూడా తీసుకొచ్చేసాను. సో ఇక చూడండి మొత్తం కలుపు అంతా ఎలా ఉందో. సో చూడండి అంత బాగా గడ్డి పేరుకుపోయిందనమాట. ఇక అందుకని నేను పెద్ద పాప వచ్చాము. చిన్న పాప అయితే స్కూల్కి వెళ్ళింది. అక్కడ కూర్చొని తింటున్నారండి. టిఫిన్ తీసుకొచ్చాను, ఇడ్లీ, దోశ, వడ. ఇంక వాళ్ళు తినేసి మళ్ళీ పని అనేది స్టార్ట్ చేస్తారు. ఈ లోపల నాకు కొంచెం పని ఉందన్నమాట. సో నేను ఆ పని కూడా చేస్తూ ఉంటాను. మీరు వీడియో చూస్తూ ఉండండి. చంపు తింటది పద్దుకు 10 సార్లు. పేను చంపడం చేత కాదు. నేను ఎట్లా చంపాలి? తీసి పడేయాలి. నాకు గాలి పెయిన్ వచ్చింది. గాలి పెయిన్ రాదు, గూట్లో పెయిన్ రాదులే. మేము ఇక్కడ పిచ్చి చెట్టు కింద ఉన్నాం. తిరిగా అది ముళ్ళ చెట్టు. పిచ్చి చెట్టు, ముళ్ళ చెట్టు. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఇది పిచ్చి చెట్టు ముళ్ళ చెట్టు రెండు ఒకటే కదా? పెచ్చా చిన్న పిల్లలాగా. ఈరోజు స్కూలు 12 నుంచి 1 నుంచి ఈవినింగ్ 5 వరకు. సో మార్నింగ్ స్కూల్ లేదు, అందుకే దీన్ని కూడా పొలం తీసుకొచ్చేసాను. నాకు కాస్త హెల్ప్ చేసిద్దని. మా వారు లేరు, రాజంపేట వెళ్ళారనమాట. ఫ్రెండ్స్ అన్నీ ఇలా నీట్గా చేసేసి అలా కుప్పలు పెట్టారనమాట. ఇప్పుడు ఆ కుప్పలన్నీ నేను ఎత్తేసి అవతల పడేయాలి. చూస్తున్నారు కదా మొత్తము. ఇదండి ఇక్కడ పనిచేస్తున్నారు మొత్తం 5 మంది. చేయాలి కదా పని. ఎండ అయినా ఏదైనా సరే పని చేస్తూనే ఉండాలి. కలుపు టిఫిన్ పెట్టేసి 200 అనమాట వీళ్ళకి ఇచ్చేది. ఇంకా చూడండి ఎంత పొలం ఉందో, చేయాల్సింది మొత్తం పడేసేది. తీ 2-3 కుప్పలకు. ఎప్పుడు చూసినా ఇన్ని పని ఏమి చేసుకుంటూ ఉంటుందో. ఊరగాయ చేసుకుంటారు. మాటలు కొన్ని కుప్పలు అయితేసరికి మొత్తం చెమట గారిపోయింది. చూడండి మట్టి. వణుకు వస్తుంది. వలిపైన వేసుకుని ఎవరు ఎత్తమన్నారు? ఒరే మరి గడ్డి ఎట్లా తీయాలరా? అమ్మ ఆయాసం వచ్చేస్తుంది. స్టేషన్ కార్డు ఉంది కదా ఆ స్కూల్లో, పెద్ద స్కూల్లో. సుజనా చితకొచ్చులుగా
పాపం మా పాప చూడండి, సుజనా ఓయ్ అక్కడ కూర్చొని పాప వెయిట్ చేస్తుంది వాళ్ళ డాడీ కోసం. సో వీళ్ళైతే పొద్దున్న 6ంటికి వచ్చారంట, మధ్యాహ్నం 12 వరకు తీస్తారు, కూలీ 250. బాగా ఎండ వచ్చేసింది, ఇప్పుడు 11 అయిపోయింది. ఐదు మంది. అది మూత ఓపెన్ చేశారా, మొత్తం పోయినాయి అక్కడ, గట్టిగా పెట్టలా. ఇలా ఎండలో వల్ల పోతాను తలమేసావా? సరే. ఫ్రెండ్స్ ఏందో వెరైటీగా ఉన్నాయి చూడండి కాయలు, ఇగోండి చెట్టుకు అల్లుకున్నాయి. దాని ఆకైతే ఇలా ఉంది. ఏం కాయలు అంటారు ఇవి? నేను ఇదే ఫస్ట్ టైం చూడడం ఈ కాయల్ని. ఇదిగోండి పగిలితే ఇలా వస్తుంది. పక్క జరగవే. ఇది దిగ్గు విచిత్రంగా ఉందన్నమాట. కింద అయితే మటుకు పిచ్చి దొండకాయ, ఇదండి పిచ్చి దొండ, పండు మాగిపోయింది. ఆడొక్కాయ అదిగో అక్కడ ఇంకా పండు మాగిన కాయ. ఇది మా పొలం. ఆడ పందిరైతే ఎండిపోయింది, పడిపోయింది కూడా. అక్కడ మా వారు వాళ్ళు తీసేసిన దాన్నంతా కుప్ప ఎత్తేసి పడేస్తున్నాడు. ఇప్పుడు దాకా నేను వేసానండి, ఇక నా వల్ల కాలేదు, మొత్తం వేసేసా. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాము. ఇదిగో ఇది నువ్వుల తోట మా పక్కనే. పద మన నువ్వుల తోట చూపిస్తాను పద. ఇది మా అంకుల్ వాళ్ళది, మాది అక్కడ ఉంది, చూపిస్తాను పదండి. ఫ్రెండ్స్ ఇదిగోండి మా నువ్వుల తోట. అమ్మ ఏంద్రి ఇదే, ఎవరు ఇడా ఇక్కడ వేసిందా? ఓయ్ మళ్ళీ వేసింది. ఇదిగోండి మా నువ్వుల తోట చెట్లు. మన డాబా మించి కనిపించే పుట్ట ఇదే. ఇక్కడ చూసారా ఎంత బాగా పచ్చగా పెరిగాయో ఈ మొక్కలు, పిచ్చి మొక్కలు. ఇదిగోండి అక్కడక్కడ మొలలేదు. ఇవంతా మాదే నువ్వుల తోట అన్నమాట. ఇక్కడైతే మటుకు పందులు రాకుండా కరెంటు తీశారు. ఇప్పుడైతే ఆఫ్ చేస్తారు, సాయంత్రం వేస్తాడు బావ. ఇదిగోండి పుట్ట, యాప చెట్టు పుట్ట. పాము లేదు, కాకపోతే పూజ చేస్తారు. ఇదిగోండి ఫైనల్లీ మేము మా నువ్వుల తోట కాడికి వచ్చేసాము. లిల్లీ తోటకి నువ్వుల తోటకి జస్ట్ కొంచెమే దగ్గర. కాయ అయితే వచ్చింది, పూత వచ్చేసింది చిన్నగా. ఇంకొక నెల ఉంటే మొత్తం కాపంతా వచ్చేసిద్ది. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తాము. ఇదిగోండి పుట్ట, మా పొలం పక్కనే ఉంది పుట్ట. మా ఇల్లు అదిగో అక్కడ, ఆడ డాబా మీద డిష్ కనిపిస్తుందా, అదే మా ఇల్లు. డాబా ఎక్కితే ఇక్కడున్న తోట కనిపిస్తుంది ఫ్రెండ్స్ మాకు. మళ్ళీ ఇల్లు తోట కనిపించదు, కానీ ఇక్కడైతే కనిపిస్తుంది. చల్లగా ఉంది యాప్ చెట్టు కింద. సో ఇది ఫ్రెండ్స్, పొద్దున ఎన్నింటికి వచ్చాము? 9ంటికి వచ్చాము. 9 కదా నాన్న అయింది. 9ంటికి వచ్చాము, ఇప్పుడు 12 అవుతుంది. ఇప్పటి వరకు పొలంలోనే. ఒక పూటకే ఇంత కష్టం అనిపించేసింది. ఇంకా రోజు పని చేస్తే, అందుకే వ్యవసాయం అనేది కష్టమే, కానీ ఇష్టంతో చేస్తే అది కష్టం అవ్వదు. అదే నాకు అలవాటు లేదు కాబట్టి కొంచెం ఎత్తేసేసరికి ఈమెందో పని చేసినట్టు, ఈమెం పని చేయలేదు, జస్ట్ కూర్చొని ఫోన్ చూసుకుంటుంది. అవన్నీ ఎత్తేసింది నేనే. సో ఇదిగోండి ఇది బ్లాగ్. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. దారమా పుట్టకు చుట్టూ దారం కడతారు కదా ఫ్రెండ్స్, అది. సరే బాయ్.